హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఇలా శ్రావణ శుక్రవారం కదా, ఇంకా పొయ్యి కడుక్కొని అయితే బొట్లు పెట్టుకుంటున్నా. పొయ్యి మనకు వంట రూమే దేవునితోటి సంబంధము. వంట రూమే మనకు దేవుడు. వంట రూమ్ ఎంత మంచిగా ఉంటే, ఎంత నీట్గా ఉంటే దేవుని రూమ్ ఇంట్లో అంత మంచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇట్లా చేసుకుంటా. శుక్రవారం, మంగళవారం ఇంకా రోజైతే తుడుచుకుంటా. శుక్రవారం, మంగళవారం అయితే మొత్తం కడుక్కుంటా. పొయ్యి మంచిగా పొయ్యి ఫస్ట్ కడుక్కొని వంట చేసుకోవాలి. వెనకటైతే అప్పుడు మట్టి పొయ్యిలు ఉండేవి కదా, ఆ మట్టి పొయ్యిలు అయితే కట్టెల పొయ్యి మంచిగా అలుక్కొని బొట్లు పెట్టుకొని మంచిగా వండుకుంటేది. ఇప్పుడైతే గ్యాస్ పొయ్యిలు వచ్చిన కాంచి అందరూ కడుక్కుంటారు కావచ్చు, నేనైతే కడుగుతా. పొయ్యి కాడ కూడా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే పొయ్యి కాడ కూడా మంచిది. శ్రావణం జ్వరపడ్డది కదా, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికి శ్రావణం ఉండాలి. వరలక్ష్మి వ్రతం అన్ని పూజలు చేసుకుంటారు కదా. నేనైతే నేను కూడా తానం చేసినాకనే పొయ్యి కడుక్కొని బియ్యం పెట్టుకుంటా. కానీ మా పాప బడికి పోతాను ముందుగా పొయ్యి కడుక్కొని ఇంకా పాలు పెట్టాలి. మీరు కూడా ఇట్లా చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.